సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పడమటి యాదమ్మ, శ్రీశైలం, వార్డు మెంబర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గ్రామ ప్రజలకు కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ గతంలో గెలిచిన అభ్యర్థులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అన్నారు. తనకు అవకాశం కల్పిస్తే గ్రామంలో అందర్నీ కలుపుకో గ్రామ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, మహిళలు పాల్గొన్నారు. గొల్లగూడ గ్రామ ప్రజలందరికీ నా యొక్క విన్నపం ఏంటి అంటే, ఇంతకుముందు ఏదైతే మనము అధికారం ఇచ్చినామో వాళ్ళు కరెక్ట్గా పని చేయకుండా వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ వ్యాపారస్తులు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ వాళ్ళంతా వాళ్ళు చూసుకున్నారు తప్ప గొల్లగూడెం గ్రామానికి ఏది గిట్ట అభివృద్ధి చేయలేదు. కాబట్టి ఈ ఒక్కసారి నాకు గొల్లగూడెం ప్రజలందరూ నాకు దీవించి ఈసారి అధికారం ఇస్తే, నేను ఒకసారి అవకాశం ఇస్తే నేను దాన్ని వినియోగించుకొని అభివృద్ధి బాటలు నడుపుతానని చెప్పి నా ఒక చిన్న విన్నపం.